పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 19వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 20వ అధ్యాయం చదువుకున్నాం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహ గర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. విత్తులు వెయ్యు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయము శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడైతిననుకొనదగిన వాడెవడు? వేరువేరు తునికెరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదవపెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. పిమ్మట వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరబోతుల జోలికి పోకము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతికీడు చేసేదని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తునికెరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లా తెలుసుకొనగలడు? వేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును. వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఇంతటితో సామెతల గ్రంథం 20వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సామెతల గ్రంథం 21వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.